వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. నా కంటెంట్ మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం స్టోరీ చేసేటప్పుడు ఏవైనా కరెక్షన్స్ ఉంటే చూసుకుంటాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాత్రిపూట అందరూ నిద్రపోయేటప్పుడు ఎవరైనా ఏడిస్తే ఆ శబ్దం మనకి ఎంత డిస్టర్బింగ్గా, ఎంత భయంకరంగా ఉంటుంది. అలానే ఒక ఇంట్లో అసలు ఎవరూ కనపడకుండా ఏడుపు మాత్రమే వినపడితే ఎంత భయంకరంగా ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ కేరళలో జరిగింది. అసలు ఏం జరిగింది? ఈ కథ అసలు ఎలా స్టార్ట్ అయింది? కేరళలో కొల్లాం డిస్ట్రిక్ట్లో ఫర్జానా అనే 22 సంవత్సరాల అమ్మాయి తన లైఫ్లో తనకి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఫర్జానా వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఒక కొత్త ఇంట్లోకి దిగి 2 సంవత్సరాలైంది. అంతా బాగానే ఉంది. ప్రతిరోజు రాత్రి ఫర్జానా వాళ్ళ పేరెంట్స్, తన తమ్ముడు ఒక గదిలో పడుకునేవారు. కానీ ఫర్జానా మాత్రం ఇంకొక రూమ్లో ఒకతే పడుకునేది. అంటే ఫర్జానాకి లేట్గా పడుకోవడం అలవాటు. అందుకే తను విడిగా వేరే రూమ్లో పడుకునేది. పడుకునే ముందు తనకి బుక్స్ చదవడం కానీ పాటలు వినడం కానీ అలవాటు. అలా ఒకరోజు పాటలు వింటూ ఉంది. అలా నిద్ర వస్తుందని చెప్పి పడుకుంది. పడుకునే ముందు టైం చూసుకుంటే అర్ధరాత్రి 3 గంటలైంది. నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. పడుకున్నాక చిన్నగా ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్ వినపడుతోంది. ఆ సౌండ్కి ఫర్జానా నిద్ర లేచింది. అలా నెమ్మదిగా వింటూ ఉంటే అది ఒక చిన్నపిల్ల ఏడుస్తున్న సౌండ్ అని అర్థమైంది. మిగతా గదులన్నీ ఓపెన్లో ఉన్నాయి. సో వెళ్ళి చూసింది. కానీ అక్కడ ఎవరూ లేరు. చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. డైనింగ్ రూమ్లోకి వెళ్ళింది. ఈసారి ఏడుపు హాల్లో వినపడింది. వెంటనే ఫాస్ట్గా లివింగ్ రూమ్లోకి వెళ్ళింది. అక్కడ ఆ ఏడుపు ఆగిపోయింది. ఈసారి తన రూమ్ నుండి ఆ ఏడుపు వినిపిస్తోంది. తనకేం అర్థం కావట్లేదు. సరే అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఆ ఏడుపు సౌండ్ ఆగిపోయింది. ఫర్జానాకి వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడు దెయ్యం స్టోరీస్ చెప్పేది. సో తను కూడా దెయ్యాలని బాగా నమ్మేది. ఇది జరగడం తన లైఫ్లో ఫస్ట్ టైం. కానీ పెద్దగా పట్టించుకోలేదు. మరుసటి రోజు వాళ్ళ అమ్మకి జరిగింది చెప్తే అందుకే లేటుగా పడుకోవద్దు అనేది అని అన్నారు. సరే అని నెక్స్ట్ డే త్వరగా పడుకుంది. ఒక్కసారిగా తన రూమ్ తలుపులు ఎవరో కొడుతున్నట్టు సౌండ్ వినిపిస్తోంది. లేచి చూసింది. బెడ్ మీద నుంచి లేచేలోపు తన బెడ్ పక్కన ఉన్న విండోని కూడా ఎవరో కొడుతున్నట్టు అనిపించింది. ఒకసారిగా తనకి భయం వేసింది. తన రూమ్ వైపుగా ఎవరో వచ్చినట్టు అనిపించింది. కానీ చుట్టూ చూస్తే ఎవరూ లేరు. కానీ తనతో ఎవరో ఉన్నారనే ఫీలింగ్ తనకొస్తోంది. చుట్టూ చూసింది. సడన్గా తన రూమ్ కార్నర్లో ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్టుగా కనపడింది. ఫర్జానా నెమ్మదిగా తన వైపు నడుచుకుంటూ వెళ్తోంది. అడుగులు వేసే కొద్దీ ఆ ఏడుపు శబ్దం ఇంకా పెరుగుతూనే ఉంది. ఒక్కసారిగా తనకి భయం వేసి పక్కనే ఉన్న లైట్ స్విచ్ ఆన్ చేసింది. ఆ కార్నర్లో ఎవరూ లేరు. ఒక్కసారిగా భయపడి గట్టిగా అరిచింది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏమైంది అని అడిగారు. జరిగిందంతా ఫర్జానా చెప్పింది. అందుకు వాళ్ళమ్మ ఏం కాదులే, అదంతా కల అయి ఉంటుంది అని తనకి నచ్చజెప్పారు. ఆ నెక్స్ట్ డే నుండి ఫర్జానా తలుపులు క్లోజ్ చేసుకుని పడుకునేది. కానీ తనతో ఇంకెవ్వరో ఉన్నట్టు అనిపిస్తూ ఉండేది. కానీ ఆ నెగిటివ్ ఎనర్జీ తనతో ఎప్పుడూ మాట్లాడడానికి ట్రై చేయలేదు. కానీ తన రూమ్లోనే అది ఉంది అన్నట్టుగా ఫర్జానా ఫీల్ అయ్యేది. అలా 1 సంవత్సరం అలానే సాగింది. సడన్గా ఫర్జానాకి వేరే ఊర్లో ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చింది. సో అక్కడ హాస్టల్లో జాయిన్ అయ్యింది. తర్వాత తను ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ జరిగేవి కావు, అంతా సెటిల్ అయిపోయిందని ఫర్జానా అనుకుంది. కానీ ఒకరోజు ఫర్జానా హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారి నుండి ఫర్జానాకి కాల్ వచ్చింది. వాళ్ళ అమ్మ మాటల్లో ఫర్జానాకి భయం కనపడింది. ఏమైందమ్మా అని ఫర్జానా వాళ్ళ అమ్మని అడిగింది.
ఆ రోజు రాత్రి ఫర్జానా వాళ్ళ అమ్మ తన హస్బెండ్ది నైట్ షిఫ్ట్ అవ్వడంతో వాళ్ళ ఆఫీస్లోనే ఉండాల్సి వచ్చింది. అలానే వాళ్ళ తమ్ముడికి ఎగ్జామ్స్ అవ్వడంతో చదువుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మ ఒక్కళ్ళే పడుకోవాల్సి వచ్చింది. అలా అప్పుడే లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుని పడుకున్నారు. ఈలోగా కిచెన్ నుండి ఏదో సౌండ్ వచ్చింది. వెళ్ళి చూస్తే విచిత్రంగా ఆఫ్ చేసేసిన లైట్ ఆన్ చేసి ఉంది. మర్చిపోయానేమో అనుకుని లైట్ ఆపేసి మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్తూ ఉండగా ఆ లైట్ మళ్ళీ ఆన్ అయింది. వాళ్ళ అమ్మకి కొంచెం భయం స్టార్ట్ అయింది. సర్లే అని మళ్ళీ లైట్ ఆపేసి వెళ్ళి పడుకుంది. స్లోగా ఆ ఏడుపు సౌండ్ రావడం మొదలయ్యింది. ఇంట్లో ఉన్న అన్ని తలుపులు ఎవరో కొడుతున్నట్టుగా శబ్దాలు వస్తున్నాయి. ఇక మొత్తానికి చాలా భయం వేసి దుప్పటి కప్పుకుని పడుకుంది. ఆ ఏడుపు శబ్దం ఇంకా పెరుగుతూనే ఉంది. ఎంత అంటే ఆ ఏడుస్తున్న పర్సన్ తన వైపు వస్తున్నట్టుగా అనిపిస్తోంది. సడన్ గా లేద్దామన్నా తన మెడని ఎవరో గట్టిగా పట్టేసుకున్నట్టు అనిపించింది. వాళ్ళమ్మ లేవలేకపోతోంది. గట్టిగా అరిచినా కూడా వినడానికి ఇంట్లో ఎవ్వరూ లేరు. కానీ గట్టిగా అరుస్తూనే ఉంది. ఒక్కసారిగా బలం అంతా కూడగట్టుకుని లేయడానికి ట్రై చేసింది. ఎలాగోలా వెంటనే లేచి లైట్ ఆన్ చేసింది. కానీ తన బెడ్రూమ్లో ఎవ్వరూ లేరు. డోర్ కూడా వేసే ఉంది. సడన్ గా ఆ తలుపుని ఎవరో కొడుతున్నారు. కానీ భయంతో ఆవిడ ఓపెన్ చేయలేదు. వాళ్ళమ్మకి చాలా భయం వేస్తోంది. ఇక ఆ భయంతో తనకి నోట్లో నుండి మాట కూడా రావట్లేదు. గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేద్దామని చూస్తే ఫోన్ కింద రూమ్లో ఉండిపోయింది. వెళ్ళడానికి ధైర్యం కూడా చాలలేదు. ఆ రోజుక ఆ రూమ్లో లైట్ అంతా అలానే వేసుకుని పడుకుంది. మరుసటి రోజు పొద్దున ఫర్జానాకి కాల్ చేసి అంతా చెప్పింది. ఇక ఆ రోజు నుండి వాళ్ళ హస్బెండ్ నైట్ బయటికి వెళ్లేవారే కాదు. ఆ తర్వాత నుండి ఇక అలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఏవీ జరగలేదు. ఇది ఫర్జానా ఒక బ్లాగ్లో షేర్ చేసుకున్న కథ. కానీ ఆ శబ్దాలు ఎందుకు వస్తున్నాయో ఎలా పోయాయి కూడా అర్థం కాలేదు. కానీ ఆ ఇన్సిడెంట్స్ జరిగాక ఆ ఇంట్లో వాళ్ళందరూ చాలా భయపడ్డారు. ఇప్పటికీ చాలా భయంలోనే ఉన్నారు. ఆ ఇన్సిడెంట్ వాళ్ళ లైఫ్లో ఒక గుర్తుగా మిగిలిపోయింది. అందుకే ఇప్పటికీ కొన్నిసార్లు రాత్రిపూట్ల లైట్లు ఆన్లోనే పెట్టుకొని పడుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.